ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి రైతాంగ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం సార్, తమన్ని మిలాడ్ అని సంబోధించి హైకోర్టులో ప్రాక్టీస్లో యాక్టివ్ ఉందాం అనుకున్నాము. తెలంగాణ ఉద్యమం కారణంగా నేను అవకాశాన్ని పొందలేకపోయినా. ఒకటే భారత సిస్టమ్ నుంచి వచ్చిన తమ నాన్నగారు మేము కలీగ్స్గా పనిచేసినాం. తమరు కూడా ఒక 3-4 ఏళ్ళు లేట్గా మాతో ప్రొఫెషన్లోకి వచ్చినారు, జ్యుడిషియల్ సర్వీస్లోకి వచ్చినారు. ఇవాళ ప్రజల పక్షాన తమరి ముందు చైర్మన్గా మిలాడ్ అని సంబోధించేటువంటి అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మీకు అభినందనలు కూడా ఈ గురుతరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర రైతాంగ పక్షాన ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్నటువంటి లైసెన్స్ కోసం చేసుకున్నటువంటి దరఖాస్తును నిర్ద్వంద్వంగా తమరు తిరస్కరించాలి, కమిషన్ తిరస్కరించాలనేటువంటి విన్నపంతో మీ ముందు నేను నిలబడ్డాను. దానికి ఉండేటువంటి సహేతుకమైనటువంటి కారణాలను మా పార్టీ పక్షాన వివరించే ప్రయత్నం చేస్తాను. రాతపూర్వకంగా కూడా మా పార్టీ పక్షాన నేను, మా సహచార మాజీ మంత్రివర్యులు, ఇదే ఎనర్జీ సెక్టర్కి సంబంధించినటువంటి శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు కలిసి సంయుక్తంగా పార్టీ పక్షాన కూడా మేము విన్నపాలు ఇచ్చినాం. నేను కూడా వ్యవసాయ శాఖ మాజీ మంత్రిగా నేను కూడా విన్నపం ఇచ్చినాను. సార్, ఇప్పుడు యాదృచ్ఛికం, ఇది కోఇన్సిడెన్స్. ముషరఫ్ గారు పాలమూరు జిల్లానే, వారి తాతగారు న్యాయవాది. 1969 తెలంగాణ ఉద్యమంలో జిల్లాకు లీడ్ చేసినటువంటి వారు మసూద్ అలీ ఫారూక్ గారు లేట్. తమరు పాత పాలమూరు జిల్లా, నేను పాత పాలమూరు జిల్లా. ఇలా ఆసక్తిగా మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతాంగంలో అత్యధిక శాతం వ్యవసాయ కనెక్షన్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా పాత పాలమూరు జిల్లా వాళ్ళే. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో సహజంగానే ఆసక్తి ఎక్కువ ఉంటుంది, బయట క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇందాక సోదరి కవిత గారు చెప్పిన అందరం భావిస్తున్నట్లు ఈ రైతాంగ శ్రేయస్సుకు సంబంధించినటువంటి అంశం చాలా గంభీరమైనటువంటి అంశం. పిల్ల పుట్టే కంటే ముందే పుల్ల పుట్టినట్లు ఒకవైపేమో లోగోను వారు పరిచయం చేసినారు. నాకేం అభ్యంతరం లేదు, కానీ లైసెన్స్ వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పని. పిల్ల పుట్టే కంటే ముందు భార్యాభర్తలు తల్లిదండ్రులు ఫలానా పేరు పెడితే బాగుంటుంది అనుకోవడంలో తప్పు లేదు, కానీ క్రెడల్ సెరమనీ అయితే ముందు చేయరు, పుట్టే కంటే మొదలు చేయరు. మరో కోఇన్సిడెన్స్, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అత్యధిక కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి సార్ అంటే, ఒకవైపు పబ్లిక్ హియరింగ్ కోసం ఇంత గంభీరమైనటువంటి అంశం మీద విచారణ జరుగుతూ ఉంది. పబ్లిక్ హియరింగ్కు తమరు వాళ్ళ డేట్ ఇచ్చినారు. మరి ప్రభుత్వ పక్షాన అంత ముఖ్యమైన బాధ్యతలు ఉండేటువంటి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే రేపు 2 తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తుంది డిస్కమ్ అనేటువంటి ప్రకటన చేయడం అనేటువంటిది ఇది ఎట్లా సహేతుకమవుతుంది, ఎట్లా బాధ్యతాయుతమైనటువంటి ప్రకటన అవుతుంది? రాష్ట్ర రైతాంగానికి సందేహాలను కలిగి ఉండడానికి ఒక ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. కమిషన్ యొక్క తీర్పు మీద ఏమైనా వాళ్ళ కోణంలో, వాళ్ళ దృష్టికోణంలో, నేను ఉద్దేశాలు ఆపాదించాను కమిషన్కి, వాళ్ళ దృష్టికోణంలో ఏమైనా ప్రెషర్ మౌంట్ చేయాలనేటువంటి టాక్టిక్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ప్రజలు సందేహపడే పరిస్థితి ఉంటుంది సార్. అందుకోసం ఇప్పటికిప్పుడు దీనిపై విచారణను ఆధారబాధగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం లేదు. కోట్లాది మంది యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి దీనిపై సమగ్రమైనటువంటి విచారణ సమయం ఇచ్చి ప్రజలకు, సంఘాలకు, రైతాంగానికి మీ అధికార పరిధి కానీ మీ కన్వీనియన్స్ కానీ ఒకవేళ సూట్ అయితే, పర్మిట్ చేస్తే, మీ డిస్క్రిప్షన్ కనుక అంగీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి తీసుకుంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించినట్లయితే కూడా ప్రజలకు కూడా మా చేరువకు వచ్చింది కమిషన్ అనేటువంటి తృప్తి ఉంటుంది. భవిష్యత్ పరిణామాలకు మేము కూడా భాగస్వాములమే కదా అనేటువంటి తృప్తి కూడా ప్రజలకు ఉంటుంది సార్. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి మనవి చేస్తున్నాం. సరే, ఒక కొద్దిగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి పోతే
థర్మల్ పవర్ మొట్టమొదలు భారతదేశంలో జనరేట్ అయినటువంటిది హుస్సేన్ సాగర్ థర్మల్ ప్లాంట్ అని చెప్పి సగర్వంగా ప్రకటించినారు. చాలా సంతోషం. ఆ తర్వాత 2 ఏళ్లకే వనపర్తిలో థర్మల్ పవర్ జనరేట్ అయింది సార్. రాష్ట్రంలో ఎక్కడ కూడా కాలేదు. అది కూడా మనం గర్వించదగినటువంటి విషయమే. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడిగా నేను గర్వంగా చెప్తున్నా. విద్యుత్ శక్తి అనేటువంటిది ఈ 100 ఏళ్ల కాలంలో ప్రత్యేకంగా మన భారతదేశంలో అదొక విలాసమైనటువంటి అంశం కాదు, కన్స్యూమర్ అంశం కాదు. అప్లేట్ అది కన్స్యూమర్ అంశం. విద్యుదీకరణ అనేటువంటిది ఆధునిక మానవుడికి వెలుతురును ప్రసరింపజేయడం అనేటువంటి ఒక బాధ్యతగా ప్రకృతిలో మనిషి తనను తాను సంఘర్షిస్తూ మరింత బలోపేతంగా వికసించడానికి ఉపయుక్తమైనటువంటి ఒక ఉపకరణం విద్యుత్. చీకట్లోంచి మనిషి ఆధునికతను చూసేటువంటి ఒక సాధనం. అందుకోసమే ఎలక్ట్రిసిటీ ఒక సర్వీస్ డిపార్ట్మెంట్. సరే, తనకు తాను సస్టైన్ కావాలి, అదొక అంశం. ఎట్లా అనేది మళ్ళీ మనం చూసుకోవాలి. సర్వీస్ డిపార్ట్మెంట్ ఇది. అందుకే మనం తీసుకునేటువంటి కనెక్షన్స్ అన్నిటి కూడా సర్వీస్ కనెక్షన్ అని ఉంటుంది, కానీ కమర్షియల్ కనెక్షన్ అని ఉండదు. రాసినప్పుడు ఎస్సీ నెంబర్ అని రాస్తా. కేటగిరీస్ ఉన్నాయి. రైతుల కేటగిరీ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. కేటగిరీస్ ఉన్నాయి, కానీ బేసికలీ ఇది సర్వీస్ ప్రొవైడర్. ఎందుకు? వారే ఇంతకుముందు చెప్పినట్లు ఎకానమీని డ్రైవ్ చేసేటువంటి అత్యంత కీలకమైనటువంటి రంగం విద్యుత్ రంగం. ఎకానమీని డ్రైవ్ చేసేటువంటి అత్యంత కీలకమైనటువంటి రంగం. దీన్ని ఎవరు కాదనలేరు. కాబట్టి ఇటువంటి రంగం మిగతా రంగాలకు చోదక శక్తిగా ఉన్నప్పుడు ఈ రంగంలో ఉండేటువంటి లాభ నష్టాలు మాత్రమే దీన్ని భవిష్యత్తును నిర్ణయించేటట్టుగా చూస్తే అసమగ్రత అవుతుంది. ఓవరాల్ గా రాష్ట్రం యొక్క ఎకానమీ, దేశం యొక్క ఎకానమీలో అంతర్భాగంగా మాత్రమే దీన్ని పరిగణించాలనేటువంటిది మా విన్నపం. ఎందుకంటే మనం చూస్తాం, భౌగోళిక వనరులను బట్టి, భౌగోళిక వసతులను బట్టి, పరిస్థితులను బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వనరులను బట్టి, మానవ వనరులను బట్టి, వనరులను బట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పురోగతి ఉంది. ఒక్కొక్క రాష్ట్రం ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో పురోగతి చెందింది. భారతదేశానికి స్వతంత్రం 1947 వచ్చినా, తెలంగాణకు 48 వచ్చినా దేశవ్యాప్తంగా ఈవెంట్ డెవలప్మెంట్ లేదు. దానికి కారణాలు అక్కడ ఉండేటువంటి వనరులు కావచ్చు, వనరుల యొక్క సహేతుకమైనటువంటి వినియోగం, పాలకుల పాలసీల వల్ల కావచ్చు, ఏకంగా జరగలే. ఇవాళ చాలా పారామీటర్స్ తీసుకుంటే ఆధునిక యుగంలో దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు ఉత్తర భారతదేశం కంటే కూడా చాలా మెరుగైనటువంటి స్థితిలో ఉన్నాయి. కారణం ఇక్కడ ఉండేటువంటి వనరులు, ఇక్కడ ఉండే భౌగోళికమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. తమరికి నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఇది రాజకీయ ప్రేరేపితమైన అంశం కాదు, సారూప్యత కోసం మాత్రమే చెప్తున్నా. 2014లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోయే ముందు, ఆనాడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం, ఇప్పుడుండే ప్రభుత్వం మొదటిసారి ఏర్పడబోయే ముందు దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినారు. అన్ని భాషల్లో ఉండేటువంటి పత్రికలలో, అన్ని భాషలలో ఉండేటువంటి టీవీ మాధ్యమాల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినారు. ఏమిచ్చినారు? వాళ్లకుండా లోకల్ పరిస్థితినే దేశానికి అన్వయించి ఇచ్చినారు. అది నేను ఎత్తి చూపదలుచుకున్నటువంటిది. 2014 లోపలే, 2014 వరకు మేము గుజరాత్ రాష్ట్రం మొత్తాన్ని కూడా విద్యుదీకరణ చేసినామనేటువంటి ఒక గొప్ప విజయంగా వాళ్ళు చిత్రీకరించినారు. 2014 కంటే ముందే 40 సంవత్సరాల క్రితమే పార్టీ కాంగ్రెస్ ఉండని, తెలుగుదేశం ఎవరైనా ఉండని, దక్షిణాదిన డిఎంకే ఉండని, ఏడీఎంకే ఉండని, కేరళలో ఎల్డీఎఫ్ ఉండని, యూడీఎఫ్ ఉండని, కర్ణాటకలో ఎవరైనా ఉండని, దక్షిణ భారతదేశం మొత్తంలో 40 ఏళ్ల, అప్పటికి 2014 కంటే ముందు 40 ఏళ్ల క్రితమే విద్యుదీకరణ సంపూర్ణమైపోయింది. అది భారతదేశంలో వాళ్ళు తలపెట్టినటువంటి దానికి రిలవెంట్ కాదు. ఇది వస్తున్నాను సార్, మీకే మార్కులు వస్తాయి, కొంచెం ఓర్పు పట్టండి. బ్యాక్గ్రౌండ్ ప్రిమైస్ ఎందుకు చెప్తున్నానంటే, మన రాష్ట్రానికి ఉండేటువంటి వనరులను బట్టి, మనకుండే పరిస్థితులను బట్టి మన ప్రాధాన్యతలు మనం నిర్ణయించుకోవాలి. మన ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలన్నప్పుడు అర్బన్లో నివాసం ఉన్న, రూరల్ ఎకానమీ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు, రూరల్ ప్రొఫెషన్లో డిపెండ్ అయినటువంటి వాళ్ళు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ కలిపి ఇవాళ 58% ఉన్నారు. అంటే రాష్ట్ర జనాభా సుమారు 4 కోట్లు అనుకుంటే కూడా మనం దాదాపు 2.5 కోట్లు, 2,40,00,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగం మీద ఉపాధులు ఎంచుకొని బతికేటువంటి ప్రజలు ఉన్నారు.
ఇంతమందికి ఇవాళ ఉపయుక్తంగా వచ్చినటువంటి వందలాది నైపుణ్యాలు, వందలాది వృత్తులు, ఉపాధులు ఇవన్నీ కూడా వీటన్నిటికీ బేసిక్గా ఉపయోగపడేటువంటిది కరెంటు, విద్యుత్. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నాం. మనకు ఉండేటువంటి స్థానిక పరిస్థితి, దాన్ని మనం విస్మరించలేమని చెప్పి నా మనవి. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ మనం ప్రభుత్వం ఇవాళ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ 3వ డిస్కమ్ సంబంధించినటువంటి ప్రతిపాదన, ఈ లైసెన్స్ కోసం అప్లై చేసినటువంటిది సారాంశంలో ఏంటంటే రైతును, కరెంటును, వ్యవసాయాన్ని విడదీయలేం. దే ఆర్ ఇంటెగ్రల్ పార్ట్స్. కాబట్టి ఈ పరిస్థితులలో మనం గతం చూసినాం, అందరం బాధితులమే. కరెంటు ఇక్కట్లతోన జరిగినటువంటి నష్టాలు కానీ, ఆ సంక్షోభం నుంచి తెలంగాణ కోల్పోయినటువంటి జీవితం కానీ, అనుభవించిన దుర్భర పరిస్థితులు కానీ అందరికీ తెలిసినవి. వాటి నిష్కృతి కోసమే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ నాయకత్వంలో ఈ రంగం మీదనే, విద్యుత్ రంగం మీదనే, ఇదే కీలకమైన రంగం సాగునీటికి. ఎందుకంటే తెలంగాణ భౌగోళిక స్వరూపమే కృష్ణా, గోదావరిలు కానీ, వాటి ఉపనదులు కానీ అన్నీ కూడా ఉత్తరాన పడమటి నుంచి తూర్పుకు, దక్షిణాన పడమటి నుంచి తూర్పుకు పారేటువంటి నదులు, మధ్యలో అంతా ఎత్తైన ప్రాంతం. అనివార్యంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ వాడాల్సిందే తెలంగాణకు, వేరే మార్గం లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కంటే ముందే గనక ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం తలపెట్టిన ప్రాజెక్టులు కట్టి ఉంటే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు ఆనాడు మనకు ఉండేది. ఆ అవకాశాన్ని మనం కోల్పోయినాం చరిత్రలో. ఇక మరి దాన్ని రిపేర్ చేసుకోలేం. కాబట్టి సబ్జెక్టే సార్ నేను మాట్లాడేది. మీకు సబ్జెక్టుగా కనిపించకపోతే నేనేం చేయలేను. చేరుంది, చేరు చెప్తారు సార్, దయచేసి మీరు ఇంటరప్ట్ కాకండి. ఎస్, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది కరెంటు రంగం మీద జరిగింది కాబట్టి ఇవాళ భారతదేశంలో అతి ఎక్కువగా ఆహార ధాన్యాల ఉత్పత్తికి, వ్యవసాయ జీడిపికి మనం ఇవాళ దోహదం చేస్తున్నాం. కొన్ని ఫిగర్స్, కరెంట్ ఫిగర్సే సార్ నేను చెప్తాను, పెద్ద మనుషులు. 2014 నాటికి ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉండింది 2014కి. ఆ తర్వాత 1/8/2023 నాటికి 18,756 మెగావాట్లను తీసుకొని పోయినాం. గరిష్ట డిమాండ్, ఆప్టిమల్ డిమాండ్ 6,666 మెగావాట్స్ ఉండేది 14 వరకు. అది 15,497 మెగావాట్లను తీసుకుపోయినాం. దినసరి వినియోగం, కన్జంప్షన్ 124 మిలియన్ యూనిట్స్ ఉండింది, 298 మిలియన్ యూనిట్స్ తీసుకుపోయినాం. తలసరి వినియోగం 1,196 ఉండినటువంటి దాన్ని 2,140కి తీసుకొని పోయినాం. అదేవిధంగా ట్రాన్స్కో ప్రగతిలో కేవలం 6 400 కేవీ సబ్స్టేషన్ ఉండేటువంటి తెలంగాణ ఇవాళ 34 కేవీ సబ్స్టేషన్లకు తీసుకుపోయినాం. 220 కేవీ సబ్స్టేషన్లు 51 ఉన్నది 103 తీసుకుపోయినాం. 132 సబ్స్టేషన్లు 176 నుంచి 251కి తీసుకుపోయినాం. ఈఎస్టీ లైన్లు 16,379 కిలోమీటర్ల నుంచి 28,131 కిలోమీటర్లు తీసుకుపోయినాం. ఎంఈ సామర్థ్యం వచ్చేసి 14,973 నుంచి 23,960 తీసుకుపోయినాం. డిస్కంల ప్రగతికి సంబంధించి 300 కేవీ సబ్స్టేషన్లు 2,138 నుంచి 3,210 తీసుకుపోయినాం. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ 3,272 నుంచి 5,691 తీసుకుపోయినాం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ 46,1937 నుంచి 8,60,60,239 తీసుకుపోయినాం. వ్యవసాయ కనెక్షన్లు 19,03,000 ఉన్న వాటిని ఇవాళ దాదాపు 28 లక్షల పైచిలకు వ్యవసాయ కనెక్షన్లు ఉండేటువంటి స్థితికి తీసుకొని పోయినాం. కాబట్టి ఈ 2.5 ఏళ్ల కాలంలో కొత్త హైటెన్షన్ లైన్స్ యొక్క నిర్మాణం ఏం జరగలే. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ మెట్రో వాటర్ వర్క్స్ కోసం కానీ, అర్బన్ టౌన్స్ లో ఉండేటువంటి లోకల్ బాడీస్ లో అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీస్కి ఇచ్చేటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ,
వీటన్నింటి వ్యవసాయ కనెక్షన్లతో పాటు వీటన్నింటిని కూడా తీసుకొచ్చి ఈ 3వ డిస్కంలు వేసేస్తున్నారు. ఇవంతా కలిపితే భవిష్యత్తులో ఇదంతా కూడా రైతులకు ఉరితాడైపోతారు. ఇంతకుముందు చెప్పినట్లు ఏ వ్యవస్థ సరిగా నడవట్లేదో ఆ వ్యవస్థలో ఉండే లోపాలు ఏమున్నాయో వాటిని గుర్తించి సరిదిద్దితే సరిపోయేటువంటి దానికి ఆ లోపాలను, ఆ బాలారిష్టాలను, ఆ నష్టాలను ఇంకో సంస్థ ఏర్పాటు చేసి దానికి ట్రాన్స్ఫర్ చేయడం మూలంగా కొత్త సంస్థ, కొత్త జీవం ఎట్లా ఆరోగ్యవంతమైన జీవితం అయితే అర్థం కావట్లేదు. దానికి ప్రభుత్వం నుంచి సహేతుకమైనటువంటి సమాధానం రావాలి. సరే, 3వ డిస్కంకి సంబంధించి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినారు. లిటిగేషన్స్ కానీ టోటల్ ఫిగర్స్ అన్ని కూడా ఉన్నాయి. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆస్తులు, వాటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉన్నాయి. ఆ లెక్కలన్నీ కూడా ఉన్నాయి. చెల్లించాల్సినటువంటి అప్పులు కూడా అవన్నీ కూడా నేను తమరికి సమర్పించాను. ఇప్పుడు 4,929 కోట్ల ఆస్తులు ఉండేటువంటిది, అదేవిధంగా 35,982 కోట్ల అప్పులు కలిగినటువంటి సంస్థ. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు 25,000 కోట్ల కాదు, 35,000 కోట్లుగా సవరించి నేను చెప్తున్నాను. ఈ విద్యుత్ కొనుగోళ్లు కానీ, మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా వీలింగ్ ఛార్జెస్ కానీ, ఈ సబ్సిడీ కానీ, ఇవన్నీ వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అనుకోకుండా లైన్స్ పాడైపోతాయి, ఎక్కడికక్కడ కూలిపోతాయి, రకరకాలుగా ఇంటరప్షన్స్ వస్తాయి, డిస్రప్షన్స్ వస్తాయి. వాటన్నింటికీ ఎమర్జెన్సీగా మళ్ళీ అటెండ్ చేయాల్సినటువంటి ఫండ్ ఉంటుంది. వీటన్నింటినీ కూడా మీట్ కావడానికి ఏం పరిష్కారాలు లేవు. ఇందులో ఎట్లా చేస్తారనేటువంటి దానికి ఏం చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా పెట్టాలనేటువంటి ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ స్టేజ్ దగ్గర అక్కడే పెడతామనేటువంటిది, అది అక్కడే ఆగదు, అక్కడి నుంచి ముందుకు దాకా పోతుంది, రైతు దాకా పోతుంది అనేటువంటి ఆలోచన కానీ, ఆ సందేహం కానీ మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి ఉన్నది. అది నివృత్తి చేయాలా. అదేవిధంగా ఎట్టి పరిస్థితులలో పెట్టామనేటువంటిది ప్రజలకు నమ్మకంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం పెడతారనేటువంటిది గ్యారంటీ. ఇది పెట్టడం కోసం అవసరమైనటువంటి కాంట్రాక్ట్ ఇవ్వడానికి కూడా అదాని కంపెనీకి అర్హత ఉందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వంలో గుర్తించరానటువంటిది కూడా వార్తలు వస్తున్నాయి. అందుకని ఈ రివాంప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో చేరడానికి సహేతుకమైనటువంటి కారణాలు ఏం కనిపించట్లేదు. ఇది ఆప్షన్ మాత్రమే ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చినటువంటిది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాబినెట్ హ్యాస్ రిజాల్వ్డ్ అండ్ డిసైడెడ్ దట్ వీ డోంట్ జాయిన్. మేము జాయిన్ కానందుకు ఆనాడు వాళ్ళు కేంద్రం నుంచి సహకరించకపోగా రాష్ట్రానికి ఇబ్బందులు పెట్టింది కూడా చరిత్రలో ఉంది, రికార్డులలో ఉంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందులో చేరడం కోసం ఎందుకు అంత తహతహలాడుతుంది, ఎందుకు అంత ఉవ్విళ్ళూరుతుంది, కేంద్రం ప్రతిపాదించినటువంటి స్కీమ్లోకి పోవాలనేటువంటి తహతహ ఎందుకు, కేంద్రానికి మద్దతు ఇచ్చేటువంటి బడా కంపెనీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అంతిమంగా మేలు జరుగుతుందేమో అనేటువంటి సందేహాలు ప్రజలకు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇన్కమ్ వచ్చేటువంటి ఈ కంపెనీస్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఈ ఇన్కమ్ లేనటువంటి ఈ రైతు డిస్కమ్, ఇంతకుముందు చెప్పినట్లు దాని పేరు రైతు డిస్కమ్, వేణుగోపాల్ గారు అనుకుంటాను చెప్పినారు, దానికి రైతు డిస్కమ్ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 3వ డిస్కమ్ అంటే సరిపోతుంది. ఈ 3వ డిస్కము రైతు అసలు రైతును బలిపెట్టడానికి రైతు పేరు మీద డిస్కమ్ ఏందండి బాబు, నాకు అర్థం కాదు. పేరున్న మార్చి పెట్టాలి, కనీసం ప్రతిపాదన పెట్టేటప్పుడైనా రైతును ఏదో ఉద్ధరించడానికి, రైతుకు మేలు చేయడానికి అనేటువంటి అర్థం స్ఫురించేలా, అర్థం వచ్చేటువంటిలా పెడుతున్నారు. ఎట్టి పరిస్థితులలో కాబట్టి ఈ అనేక అంశాలు ఉన్నాయి పర్యవేక్షణకు సంబంధించి. ఇంతకుముందు చెప్పినట్లు నాకు ఇల్లు బావి ఒకటే ఉంది, వ్యవసాయ పంపు సెట్లు ఒకటే ఉన్నాయి. తమరు కూడా తెలుసు జాగ్రఫికల్గా ఏరియా అంతా కూడా వ్యవసాయ పొలంలోనే మా ఇల్లు ఉంటుంది. మరి ఇంటి కనెక్షన్, ఇంటికి ఇంటరప్షన్ వచ్చినప్పుడు ఒకరు, వ్యవసాయ బోర్లకు ఇంటరప్షన్ వచ్చినప్పుడు ఒకరు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరు రైతులు కూడా రేపు ఎక్స్పీరియన్స్ కావాల్సినటువంటివి. అందువల్ల ఆధారపాదర ఏం లేదు. ప్రభుత్వం కూడా ఇవాళ సీఎండీ గారు కానీ, ప్రభుత్వం వైపు నుంచి పెద్దలు కానీ అర్జెంటుగా రేపు 2 తారీఖు లోపల అయిపోవాలనేటువంటి ఆ సెల్ఫ్ ఇంపోజ్డ్ ప్రెషర్కు లోన్ కావాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి భవితవ్యం ఇది. నిదానంగా టైం తీసుకొని అందరినీ విని, అంతేందుకు ఇంత కీలకమైనటువంటి అంశం. మేము మొన్న కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. విజ్ఞప్తి అన్నా, మేము డిమాండ్ అన్నా కూడా మాట్లాడలే, నేను విజ్ఞప్తి చేసినాం. అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేయండి, శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచండి, శాసనసభ ద్వారా ప్రజల్లోకి చర్చ పోనీయండి, విస్తారంగా చర్చ జరగనియండి. చర్చ జరిగితే వచ్చే అనర్థం ఏంది, ఎందుకు ప్రజల నుంచి మీరు వినదలుచుకోలేదు,
మీకు మీరుగా ఎందుకు ఆ తొందరపాటు, తొందరగా ప్రకటన ఎందుకు చేయడా, ప్రకటన కోసం ఆర్భాటపడడం ఎందుకు, ఆరాటపడడం ఎందుకు, ఇవన్నీ విజ్ఞప్తి చేసినాం. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ విషయంలో ఈ నిందుడుతనం అవసరం లేదు అనేటువంటిది మా సబ్మిషన్. సెక్షన్ 43 ప్రకారంగా కన్స్యూమర్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకుంటే నో అనడానికి లేదు, ఆ సెక్షన్ ఆ స్టాట్యూట్లో ఉండేటువంటిది అది మ్యాండేటరీ. అదేం అమెండ్మెంట్ కూడా జరగలేదు, ఇప్పటికీ యథాతథంగా ఉంది. దాని ప్రకారంగా రైతు అప్లికేషన్ పెట్టుకున్నా, పక్కన ఉండేటువంటి వాళ్ళు పెట్టుకున్నా, ఎగ్జిస్టింగ్ డిస్కామ్ నుంచి ఎస్పీడీసీఎల్ నుంచి ఇవ్వాల్సిందే, లేదా నార్దర్న్ డిస్కామ్ నుంచి ఇవ్వాల్సిందే. నో అని చెప్పడానికి వీల్లేదు, వీళ్ళు నో చెప్పడానికి వీల్లేదు, వాళ్ళు నో చెప్పడానికి వీల్లేదు. ఇది మల్టిప్లిసిటీ అండ్ డూప్లికేసీ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది డిశ్చార్జెస్ ఆఫ్ ది డ్యూటీ అవుతుంది. అందువల్ల ఈ వాళ్ళు పెట్టుకున్నటువంటి అప్లికేషన్, వాళ్ళు ఇష్యూ చేసినటువంటి జీవోదాని ప్రకారంగా సాంకేతికపరమైనటువంటి అంశాల్లో కానీ, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ, పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో కానీ, చట్టపరమైనటువంటి అంశాల్లో కానీ అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నింటినీ కూడా తమరు విశ్లేషించి ప్రభుత్వానికి సలహా ఇస్తూ, దీన్ని తిరస్కరిస్తూ అవసరమైతే ఒక రికమెండేషన్ చేస్తూ మరోసారి ప్రతిపాదనతో రండి. అప్పుడు డీటెయిల్గా రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుకు పోయి వీటన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలిద్దామని చెప్తే బాగుంటుందనేటువంటిది మా సూచన, మా విజ్ఞప్తి. కాబట్టి మాకు అవకాశం ఇచ్చినటువంటి తమరికి, కమిషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు అర్పిస్తూ ఈ లైసెన్స్ కోసం పెట్టినటువంటి అప్లికేషన్ను రిజెక్ట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.